తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు. పగడకుల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. దేవుడు పెట్టారు. మనం ఇతను కొన్ని మాటలు సమయాన్ని బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం. 11-12 వర్షంలో నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరించద్దు, ఆయన గద్దించినప్పుడు విసుకోవద్దన్నాడు. ఎవరిని గద్దిస్తాడంట, ఎవరిని శిక్షిస్తాడు అంటే తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించేదిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు. దేవుడు పెట్టారా? మరి ప్రేమించే తండ్రి, ప్రారంభించినటువంటి తండ్రి ఆయన ప్రేమించే వాడిని ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు? ప్రేమ ఎడైన గద్దింపు చేస్తుందా? ప్రేమ ఎడైన శిక్షించాలని కోరుకుంటుందా? కోరుకోదు కదా. మరి ఎందుకు దేవుడు ఇట్లా ఆయన్ని ప్రేమించే వాడిని గద్దిస్తుంటాడు అనే మాట మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటే ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయంలో మనం 5 నుంచి నా కుమారుడా, ప్రభు చేయని శిక్షను ధృవీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికలు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా ఎవరికి చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్గీచుడే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అయితే తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా. దేవుడు పెట్టారు. ఇక్కడ మన వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు చేసే గద్దింపుకి, దేవుడు శిక్షకు నువ్వు విసుకోవద్దు, నువ్వు తృణీకరించవద్దు. ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడని చెప్తుంది. లోక సంబంధంగా శరీర సంబంధమైన మన తల్లిదండ్రులు మనల్ని గద్దించేవాళ్ళు, శిక్షించేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. ముందు రోజులైతే విపరీతంగా కొట్టేవాడు. అంటే ఎక్కువ మంది పిల్లలు వాళ్ళని శిక్షించడమే వాళ్ళకి తెలిసేది. అప్పుడు ఇదేమి పెట్టారు, వారి కుమారులుగా తన బిడ్డను చూస్తున్నాడు కాబట్టి ఆ గద్దింపు, ఆ శిక్ష. మరి ఇంకా ఎదురు విషయంలో కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలు పాలుపొప్పులు పొందుతున్నారు. ఒకవేళ ఎవరైనా గద్దింపులో పాలుపొప్పులు పొందటం లేదు, నేను ఏం చేసినా దేవుడు నన్ను ఏం చేయట్లేదు, నాకు అన్ని బాగానే ఉంది కదా, అంత క్షేమంగా ఉందని ఒకవేళ మనం అనుకుంటే మాకు ఎందులో వచ్చినప్పుడు ఏమన్నాడంటే దుర్బీజులని ఆయన శిక్షించగట కుమారులైన వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తాడని వారికి మనకు ధ్యానం చేస్తుంది. దేవుని కాబట్టి కుమారులైన వాళ్ళందరినీ ఆయన శిక్షిస్తాడు, కుమారులు కానటువంటి వాళ్ళని ఆయన శిక్షించాడు. కాబట్టి మనల్ని కుమారులుగా స్వీకరించాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తుంటాడు, మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మీకు తెలుసా, చాలా మంచిగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఆ లాస్ట్ చివరికి నాళ్ళు వాళ్ళ మనసులో పడతారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో, వాళ్ళు సరి చేసుకోవాల్సింది ఏమన్నా బ్యాలెన్స్ ఉందేమో, నన్ను బట్టి వాళ్ళు మనసులో పడి ఆ శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. ఏది ఏమైనా వాక్యం ఏం చెప్తుందంటే మనం మన శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనల్ని ఎక్కువ శిక్షించకూడదు కదా.
ఆత్మల తండ్రి అనేటువంటి దేవుడు ఇంకా ఎంతగా శిక్షించాలి? శరీర సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళు కొత్త తెట్ట ఎన్ని చేస్తా ఉంటారు. మరి ఆత్మల తండ్రి అయినటువంటి దేవుడికి మనం ఎంతగా శిక్షించాలా, ఎంతగా లోబడాలా, ఎంతగా విసుక్కోకుండా ఉండాలనేది వాటిని మనం తేటతనం చేస్తా ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ మనల్ని శిక్షిస్తుంటే, ఆయన ఒకవేళ మనల్ని గర్దిస్తుంటే, ఆయన ఒకవేళ మనల్ని మరి కొడుతుంటే లోపడటమే మనకు క్షేమం, విధేయత చూపడమే మనకు మంచిది. ఆయన శిక్షించినప్పుడు సరి చేసుకుంటూ ఆయన ఎదగటమే మనకు మంచిది. ఈ సత్యాన్ని మనకు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మనము మన బిడ్డ విషయంలో ఎలా చేయాలి? మనం సామెతల గ్రంథం 13:24 మొత్తము ఆడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించును. వ్యక్తం ఎవరైతే బిడ్డల విషయంలో మాత్రం లేదో వాళ్ళందరూ ఆ బిడ్డకు విరోధి అయిపోతున్నారు. నువ్వు నిజంగా నీ బిడ్డను ప్రేమిస్తే ఆ బిడ్డలను మనం శిక్షించాలి. పౌరుగారితో పనిచేస్తాడు. కూడా ఒకసారి నా ముందే చెప్పాడు, మా నాన్నోళ్ళు నన్ను తిట్టుంటే స్కూల్కి కొట్టైనా పంపించుంటే ఈరోజు నేను కానిస్టేబుల్ గా ఎప్పుడో సెలెక్ట్ అయిపోయేవాడిని. వాళ్ళు నన్ను స్కూల్కి పంపేదానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కాబట్టి నాకు జీవితాంతం అంతా కూడా ఈ టెంపరీ ఓపార్తో ఉండాల్సిందేమో చెప్పాడు. చిన్నప్పుడు నిన్ను కొట్టుంటే, చిన్నప్పుడు నిన్ను తిట్టుంటే నీ బ్రతుకు ఈ రోజు ఉన్నతంగా ఉండేది. ఆ చిన్నప్పుడు అలా చేయలేదు కాబట్టి, మురికం కాల్చేది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆ మొక్కగా వంగలేదు. మానయింది ఎలా వంగుతుంది? కాబట్టి దేవుడు పెట్టారు. చాలా మంది బిడ్డలు ఇష్టం వచ్చినట్టుగా నా కళ్ళ ముందే ఒక ఆయన వాళ్ళ కూతుర్ని బిడ్డ పెట్టి గుద్దితే ఆ బిడ్డ 5 నిమిషాలు అట్లే వంగిపోయింది. నా ప్రాణం అయితే విలువలాడిపోయి ఎట్లా పెడుతున్నాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ బిడ్డలను నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. లేదు పెద్ద వీరుడికి సూర్యుడు అని కాదు, వాళ్ళని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, బహుమానాలుగా ఇచ్చాడు. బిడ్డలను బహుమానాలుగా నువ్వు పెంచాల. నీ ఇష్టం వచ్చినట్టుగా ట్రీట్ చేసేదానికి లేదు. వాళ్ళు బిడ్డలుగా ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు వాటిని నీ ప్రేమ చేత నువ్వు ప్రతిదీ కూడా ప్రేమతో కవర్ చేసుకుంటా పోతే భవిష్యత్తులో నువ్వు వానికి విరోధి కాకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచి నీ బిడ్డలను క్రమంగా పెంచాలి. దాని క్రమం ఏంటో తెలుసా? బుద్ధకం కాదు. ఏం చేయాలా? వ్యక్తం వాడాలి. వ్యక్తం వాడితే సులువుగా ఉంటుంది, కానీ శరీరం పై వరకే ఆ దెబ్బ, కొద్దితే లోపల పాటలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, వ్యక్తం బిడ్డలకు వాడటం శ్రేష్టమైంది, క్షేమకరమైంది. సామెతలు 23 ఇంకొక మాట కూడా అంటాడు, 22:15 వారి హృదయంలో స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము వారిని దాని నుండి తోలువేయును. వాళ్ళు హృదయంలో మూఢత్వం అనేది సహజంగా వస్తుంది, స్వాభావికంగా వస్తుంది. స్వాభావికంగా వచ్చిన మూఢత్వాన్ని శిక్షాదండం చేత మనం దాన్ని సరిచేయాల. శిక్షాదండం చేత సరిదిద్దితేనే సరిచేయబడుతుంది. ఆ మూఢత్వాన్ని మనం కూడా మురికితో చేసామంటే అదే పెద్దదైపోతుంది, చేతులు మించిపోతుంది. అప్పుడే దేవుని బిడ్డగా కాబట్టి పిల్లల్ని శిక్షించాలని ఖచ్చితంగా శిక్ష దండము ఆ మూఢత్వంలో నుంచి, అవిధేయతలో నుంచి భయపడుతుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులను చూసి బిడ్డలు భయపడేవాడు, అవును కదా? ఈరోజు పిల్లలను చూసి భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఎంత ఉల్టా అయిపోయింది చూడండి. అయితే ఇన్ని అనర్థాలకు మోహం ఏందో తెలుసా? శిక్ష లేకుండా పోవటం,
భయం లేకుండా పోవడం, బిడ్డలను అంత మురికిగా పెంచుకోవడం వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందనేది ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 13:14 శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టినేలా వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టినేలా పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని శిక్షించడం మాత్రం మానుకోవద్దు, ఖచ్చితంగా శిక్షించాలి. ప్రేమ కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను కొట్టి తక్కువ ఏడ్చేవాళ్ళు కాదని అంటారు. అది ఎందుకు కొట్టేవారు, కొట్టకపోతే ఎట్లా, మాట ఎట్లా పెట్టారు, లోబడాలి కదా. ఇప్పుడు ఈ వయసులో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డగా శిక్షించడం మానుకోవద్దు. సహజంగా పెద్ద అయిన వాడు ఎలా మోస్తాడు, పైన పెట్టుకో మోస్తాడు కదా. ఆ బిడ్డ పెద్ద అయిన వాడు మోసంగా పెట్టి ఏదైనా అంటాడు, ఆమె ఖచ్చితంగా పెళ్ళ అయిన వాడు సంకలో పెట్టుకోవాలి, సెకండ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. కాబట్టి శిక్షించడం మానుకోవద్దు. బెత్తంతో వాడిని కొడితే వాడు చావకుండా ఉంటాడు. బెత్తంతో కొట్టితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను నీవు రక్షిస్తావు. ఆ బిడ్డను రక్షించబడాలి అంటే, సక్రమంగా ఎదగాలంటే సరైన రీతిలో పెట్టు. అటు దేవునికి, తల్లిదండ్రులకి, మరి ఆ దైవజనులకి, స్కూల్లో గురువులకి, అందరికీ కూడా వాళ్ళందరికీ ఘనత రావాలంటే ఆ బిడ్డ ఒక క్రమంలో ఎదగాల్సింది దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తాం. ఇలాంటి శ్రేష్టమైన మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకు? ఇంతకుముందన్నా గురువులు కొట్టేవాడు, తిట్టేవాడు. ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. ఆడు తిరుగుతున్నాడని వాడు కంప్లైంట్ చేస్తే చాలు, 4వ తరగతి అమెరికాలో పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడంట. అది ఏమైనా అంటే, నాకు వచ్చినటువంటి స్వీట్ మామ తినేసింది, ఆమె శిక్షించండి అంటాడు. అంటే ఎంత తెలివి పెరిగిపోయింది కదా. అంటే పిల్లలకి అందుకే మూర్ఖత్వం ఎప్పుడు ఇంటికి పెరుగుతుంది, ఈ బాల్యంలో నుంచి వస్తుంది. ఈ బాల్యాన్ని నువ్వు సరిదిద్దకపోతే వాడు నీకు ప్రయోజనకరంగా రేపు వాళ్ళ చేతులు బాధపడాల్సింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పెట్టారా, శిక్షకు ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనల్ని శిక్షిస్తే అది మనకు ప్రయోజనకరం. శిక్షకు ఆ శిక్షించేటప్పుడు నాకు తెలిసిన ఒక నెలలో ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు ఆయన ఉద్యోగం నుంచి. సస్పెండ్ అయిన తర్వాత చెప్పాడు నాకు, సస్పెండ్ అయిన తర్వాత దేవుడు బాగా తెలుసుకున్నాడు, ఇప్పుడు దేవుడు యాదుకున్నాడు. ఆ సస్పెండ్ చేయడం ఆయనకి ఏం జరిగింది? మేలు జరిగింది. దావీదు అందుకని అన్నాడు, శ్రమ నుండి ఉండటం నాకు మేలైంది, శ్రమ పడ్డాను కాబట్టి ఈరోజు దేవుడిని తెలుసుకున్నాను, తప్పు తెలుసుకున్నాను, పాపాన్ని సరి చేసుకున్నాను, నిత్యత్వంలోకి నా ఆత్మ వెళ్ళేదాన్ని కారణమైందని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం తప్పులుంటే శిక్షించబడతాం, అవిధేయం ఉంటే దేవుడి చేత మనం దండించబడతాం. అది మనకు మన ఆత్మకి ఎంతైనా ఆశీర్వాదం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాట మనం గమనిస్తే ఈ సామెతలు 3:13 వచనంలో అంటాడు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆ జ్ఞానము, ఆ వివేచన ఎంత గొప్పయి అంటే, వెండి కంటే జ్ఞానం శ్రేష్టమైంది, అపరంజు కంటే శ్రేష్టమైంది, పగరాల కంటే అది ప్రేమైంది. నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దాంతో సమానం కాదు. నీకు ఏదైతే నీ ఇంట్లో ఏదైతే ఇష్టంగా ఉన్నాయో వస్తువులు, అది దండలు కావచ్చు, చీరలు కావచ్చు, దానికి జ్ఞానులు కావచ్చు, విద్యలు కావచ్చు, ఏమైనా కావచ్చు, నీ ఇంట్లో నీకు ఇష్టమైన వస్తువులు ఎన్నున్నా కూడా ఈ జ్ఞానంతో, ఈ వివేకంతో వాటన్నిటికంటే ఇవి శ్రేష్టమైంది
అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకని 4వ అధ్యాయం 7లో సెకండ్ లైన్ అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చి మీరు సంపాదించుకోవాలా, బుద్ధి సంపాదించుకో. తక్కువ మాట అడిగే ఉంది. పొందులు కొట్టుకో ఎందుకు తిన్నావారంటే లేదు, బుద్ధి లేదు. అందుకని బుద్ధి లేకుండా నీకు ఎంత ఉంటే కూడా ఏం లాభం, అంత ఇచ్చేసి నువ్వు బుద్ధి సంపాదించుకోమంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని పెట్టారు అంటే నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికంటే మరి శ్రేష్టమైంది ఆ జ్ఞానం, ఆ వివేచన. ఈ జ్ఞానం, ఇలాంటి వివేచన మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే యోగ గ్రంథం 28:28లో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం మరియు దుష్టత్వం విరుచుడయ్యే వివేకవంతు ఆయన నదులకు భావించు. ఈ శ్రేష్టమైనటువంటి ఈ జ్ఞానం, శ్రేష్టమైన వివేచన మనకు ఎలా వస్తుందంటే దేవునిలో భయభక్తులు ఉంటే జ్ఞానం వస్తుంది. దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని విడిచిపెడితే మనకు వివేచన వస్తుంది అన్నారు. దేవుని బిడ్డగా మనము ఇలాంటి శ్రేష్టమైనటువంటి, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ వివేచన మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవునిలో భయభక్తులు ఉండాలా. రెండోది దుష్టత్వాన్ని విడిచిపెడితే మనకు వివేచన వస్తుంది అన్నాడు. జ్ఞానం అంటే సపోజ్ జ్ఞానం అంటే చాకు కొనుక్కోవాలనేది జ్ఞానం. ఆ చాకుని కూరగాయలు కోసేదానికి వాడాలన్నా, పేకలు కోసేదానికి వాడాలా, అది వివేచన. జ్ఞానం వచ్చి వస్తువు కావాలని కోరుకునేది, దాన్ని ఎందుకు వాడాలనేది వివేచన. సెల కావాలనేది జ్ఞానం. సెవలు ఎందుకు వాడాలి? సపోజ్ అడన్నా దానికి ఇంట్లో కష్టం ఉంటుంది, ఒక డబ్బు ఎక్కువ డ్రా చేస్తాను, వస్తారు ఫోన్ చేసేస్తారు, రే మనని జగన్ ఎక్కడ ఉద్యోగాలు పక్క చేసుకుంటాడు, అది ఇదని వాళ్ళు గ్రూప్ వచ్చేస్తారు, స్కెచ్ చేసేస్తారు. సెలవులు నీకు ఉండేది ఇదిగా పలానా ఏరియాలో ఒక 5 గంటలు వస్తుందనే దానికి ఫోన్ చేసి ఇంక పనికి మాట్లాడు చేస్తాడు. అంటే ఆ దాన్ని పర్పస్ గా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేనికి వాడుతున్నారు? దుష్టత్వానికి వాడుతున్నారు. దేవుడు పెట్టడం. కానీ అదే సెలవుని మనం సపోజ్ కోవిడ్కి వచ్చాము, వీటిని కనుక లేకపోతే ఎక్కడ వీళ్ళు పలానా ఏరియా పలానా వీధి పట్టు ఎంత మంచికి ఉపయోగపడుతుంది, పలానా వ్యక్తికి సీరియస్ గా ఉంది, త్వరగా కనిపించి ఎంత మంచికి ఉపయోగపడుతుంది. దానికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం కావాలా, దేవుడిచ్చినటువంటి వివేచన కావాలా. అందుకే దానికి భయభక్తులు కావాలని మనకు చాలా స్పష్టం చేస్తుంది. చాలా మందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. అటుగా భక్తుంటే ఒకలాగా. అది ఎట్లాంటిదంటే భయం, భక్తి అనేది ఎలాంటిదంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆదివారం మందిరానికి వెళ్ళాలనేది భక్తి, బైబిల్ చదవాలనేది భక్తి, బాప్తిసం తీసుకోవాలనేది భక్తి. మరి ఇవన్నీ కూడా భక్తికి సంబంధించినవి. పార్టీ చేయాలనేది కూడా భక్తి. ఒక్క భక్తితో నీలో పరిపూర్ణత అనేది రాని రాదు. భయం అనేది ఎలాంటిది అంటే ఒక మాట సామెతలు 17వ అధ్యాయము 11 అన్నాడు, పాతాళమును అగాధ కోపమును ఎక్కువ కనబడుచున్నవి, నలుగురు హృదయములు మరి తేటగా ఆయనకి కనపడును కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి ఏం కనపడుతున్నాయంట? పాతాళమును అగాధ కోపము ఆయన తేటగా కనిపిస్తా ఉంటే మానవ హృదయాలు కనపడతారు. అందుకే 139 అన్నాడు, ప్రభువా నేను కూర్చోవచ్చు, నేను లేని కూడా నీకు తెలిసిపోతుంది, మాట నా హృదయంలోకి రాకపోతే అది నువ్వు గడించేస్తున్నావు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత స్పష్టంగా ఆయన నన్ను చూస్తున్నాడు అన్నప్పుడు
ఇంత స్పష్టంగా ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు అన్నప్పుడు ఎక్స్ట్రా చేసేదాన్ని మీరు ప్రభువుని పక్కన మన కోవుల్లో ఎస్ఐ నిలబడి వస్తా ఉంటాడు అనుకోండి, ఆయన ముందు నువ్వు చల్ల మాట్లాడుతావా? చల్ల మాట్లాడుతావా? ఆయన లాభ ముందుగానే శిక్షాలు చేసుకుని వస్తాం. అప్పుడు ఒక మండలం లెవెల్లో ఉంటే ఆయనకి భయపడ్డాం. జిల్లాలో ఉంటే ఎస్పీ అయితే పడిపోతాం. ఈ లోకాధికారులకే ఎంత భయపడి మనం సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎంత భయపడాలి? దేవుదూతలు కూడా ఆయన ముందు నిలబడి దానికి అర్హత లేదు. 6 దేవుదూతలకి నిలబడే దానికి అర్హత లేదంటే అసలు నువ్వు లేవు ఎంత దేవుడు పెట్టారా? భయం అంటే ఏంటో తెలుసా? ఆయన నన్ను చూస్తున్నాడనేది భయం, ఆయన నా మాటలు పెట్టుకున్నాడనేది నా భయం, నా హృదయ ఆలోచన అంతా ఆయనకి తెలిసిపోతుంది అనేది భయం. ఇలాంటి భయం ఉన్నవాడు ఎక్స్ట్రా చేస్తాడా? ఇష్టం వచ్చిన భక్తి చేస్తాడా? చేయలేదు. అలా భయం ఉన్నవాడు ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు అంటే మనసు ఊరుకుంటుందా? రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించలేను, మనసునే గర్దిస్తా ఉంటాను అంటే భయం ఉన్నవాడికి ఇవన్నీ వస్తా ఉంటాయి. కాబట్టి దేవుని పెట్టడం చాలా మంది కేవలం భక్తి చేసి ఇదే అసలైంది అనుకుంటారు, కానీ అసలైన భక్తి భయం రెండు కంబైన్గా ఎప్పుడైతే నువ్వు నేను ఎదుగుతామో అప్పుడు మనం సరైన రీతిలో సక్రమంగా ఎదుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజు అయినటువంటి సౌలు, ఆయన దేవునిలో భయం లేదు, భక్తి కూడా లేదు. అందుకే ఏమైపోయాడు? దేవుని చేత తృణీకరించబడి నెట్టివేయబడ్డాడు, దుర్మార్గమైన సాగు తెచ్చాడు. దేవుని శిష్యుడైనటువంటి యోధ పరలోకములు 12 పునాదుల మీద కట్టుబడి 12 ద్వారాలు కలిగినటువంటి పరలోక పట్టణంలో సింహాసనం మీద ఆసీనుడై గోత్రాలకు తీర్పు తీర్చగలిగినటువంటి ఆధిక్యత భాగ్యం ఆయన కేవలం ఈ భయం లేని స్థితిలో వల్ల దానంతా పోగొట్టుకొని అర్థాంతరకు సాగుతానికి. ఎందుకు? భయం లేకపోతే భక్తి కూడా 0 అయిపోతుంది. ఒకవేళ మన జీవితాల్లో దేవుని భయం ఉందా? కేవలం ఒకటి భక్తి ఉందా? జాగ్రత్త. సరి చేసుకోవలసిన సమయం వచ్చింది, సరిదిద్దుకోవలసిన సమయం వచ్చింది. దేవుని మాట మనం లోపడాలి. అందుకని యెషయా 66:2 అన్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట నేను వణుకుచుంటున్నావు వారినే నేను దృష్టించే. ఎవరికైతే దీనత్వం ఉంటుందో, పెరిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే నేను దృష్టిస్తాను. భయం లేనివాడు లెక్క లేనివాడు కాదు నాకు కావాల్సింది, వాడు నాకు కావాలి. దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. అప్పుడే దేవుడు పెట్టగా మనం అలాంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాలతో మనం ఎదిగితే ఖచ్చితంగా ప్రభు రాకుడి కొరకు మనం సిద్ధపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం నేర్చుకుందాం. ఈ 17వ వచనంలో 3:17 దాని మార్గములు గమ్య మార్గములు, దాని త్రోవలను క్షేమకరములు. రమ్య మార్గం అది. విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గం కూడా. చాలా మంది విశాల మార్గంలోకి వెళ్ళిపోతుంటారు, ఇరుకైన మార్గంలో కాదు. ప్రభు కూడా చెప్పాడు, అనేక మంది విశాలంలో పోయి పడిపోతుంటారు. దేవుని పెట్టారా? దేవుని జ్ఞానం కలిగి దేవుని వివేచన కలిగినటువంటి వాటి జీవితాల్లో పథకాలు చదవాలి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనత ఉన్నాడు. దీర్ఘాయువు ఉంది. దేవుని జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో
దేవుని వివేచనతో ఎవరు నడిపించబడతారో వాళ్ళకి దీర్ఘాయువు. దీర్ఘాయువు దేనికి? ఈ శరీరానిక లేకపోతే లోపల ఉన్న ఆత్మ. మనకు యోహాను 6:23 చెప్పబడింది, శరీరం కేవలము నిష్ప్రయోజకరం, ఆత్మయే జీవించేయనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరం కేవలం నిష్ప్రయోజకరమైనటువంటి శరీరం కొరకు ఎంత వేస్ట్ చేస్తున్నాం కదా. కొన్ని వేలు సంపాదనలు అనేక ఖర్చు చేస్తాము నిష్ప్రయోజకరమైన ఈ శరీరాన్ని మెరుగుపెట్టేదాన్ని. శాశ్వతమైంది ఆత్మను గురించిన అవగాహన లేకుండా ఉండిపోతున్నాం. కానీ దేవుడు పెట్టారా వాళ్ళకు చాలా స్పష్టం చేస్తుంది. మనం దీర్ఘాయువు, లోపల ఉన్న ఆత్మకు దీర్ఘాయువు ఉంటుంది. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఈ దీర్ఘాయువు మనకు ఎలా వస్తుంది? యోహాను సువార్త 3:36. విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే కుమారుడైన క్రీస్తుని విశ్వాసం నుంచి అంగీకరించి ఆయన బిడ్డలు ఎవరైతే ఎదుగుతారో వాళ్ళకి ఈ ఆత్మ నిత్య జీవం వెళ్తుంది. ఎవడైతే ఆయన విధేయుడు కాని వాడుగా ఉంటాడో వాడికి జీవం ఉండదు, కానీ ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. కాబట్టి మనకు నిత్య జీవం కావాలా? ప్రభువుని మనం అంగీకరించాలా? లేదు ఆయన్ని ఎదగకుండా, ఆయనలో సరిగా ఎదగకుండా ఉంటే దేవుని ఉగ్రత మన మీద ఉందని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం సక్రమంగా ఆ నిత్య జీవం పొందేటట్లుగా ఆయన జ్ఞానం, ఆయన వివేచన మనం పొందుకుని ఎదుగుతాం. ఈ సెకండ్ లైన్ ఒక మాట ఏమంటాడంటే, దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నవి. దాని ఎడమ చేతిలో ఏముంది? ధనం ఉంది, ఘనత ఉంది. ఒక మాట మనం ప్రసంగి గ్రంథం 9:5. తాము చత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. దేవుని వాక్యం చెప్తుంది, బ్రతుకున్నోడు ఎరుపుతూ వస్తుంది, ఏదో రోజు నేను వెళ్ళిపోతాననే విషయం గుర్తు వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఏమి గుర్తురాదు, వాళ్ళు ఏమి ఎరగరు, వారి పేరు మరవబడుతుంది, వారికి ఏ లాభం కలగదు. దేవుడు పెట్టారా? ఈరోజు ఈ లోకంలో బాగా ధనం ఉంటే వాళ్ళు ఉన్నారు. మొన్న కాకాటిలో ఆయన ఈ మధ్య చనిపోయాడు. కోటీశ్వరుడు, మన ఇండియానికి వదిలేసి అంత బలం ధనం ఉంటాయి, చనిపోయాడు ఆయన. మరి గౌతమ రెడ్డి చాలా కోటీశ్వరుడు, చాలా బలవంతుడు, ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అల్పాయుతో వాళ్ళు వెళ్ళిపోయాడు. దేవుని పెట్టారా? వాళ్ళు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ డేట్లో వాళ్ళు పడలేదంట. భూమి మీద ఉండే వాటిలో వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళ గురించి ఎవరు కూడా అనుకోరు. వాళ్ళ పేరు మరుగు చేయబడుతుంది. దానివల్ల ఉపయోగమైంది. నీకు ఎంత ధనం ఉంటే ఉపయోగమైంది, నీ పేరు ఎంత గొప్పదైతే ఉపయోగమైంది. దానికి దేవుడు పెట్టారా? ఒక మాట మనం గమనించినట్లయితే, మనం ఈ మధ్య జరిపోయిన ప్రవీణ్ పగడాల చాలా చిన్న వయసు, 45 సంవత్సరాలకి దుర్మార్గులైన మనుషులకి అరిష్టం కొట్టడానికి. ఆ చిన్న వయసులో చాలా గొప్ప జ్ఞానం కలిగి ఉండేవాడు. ఆ చిన్న వయసులో అనాథాశ్రమాలు స్థాపించేవాడు. తనకు వచ్చే ఆదాయంలో అనేక ఎక్కువ భాగం ఆయన పేద ప్రజల కోసం ధర్మం చేశాం. ఎన్ని యోగ్యమైన లక్షణాలు!
ఈరోజు ఆయన చనిపోయినప్పటికీ అనేక మంది నిన్న కూడా నేను ఆయన మెసేజ్ నిన్న కూడా చూస్తాను. ఆయన మరి గంటల ప్రకాష్ గారు మనం కూడా ముందు పిలిపించాము. అనేక జ్ఞానం ఉంది ఆయనకి, ఎంత జ్ఞానమో చెప్పలేదు. ఆ జ్ఞానంతో క్రైస్తవ్యాన్ని బాధి పెట్టేవాడు. ఎలా మోకంగా చేస్తున్నారు, ఇది చేస్తారు, అది చేస్తారని పాస్టర్ని పట్టుకొని బాధేవాడు. అంత జ్ఞానం రేజం చూపించేవాడు ఆయన. ప్రతిదానికి రేజం చూపించి ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చాలా స్పష్టంగా వెళ్ళిపోయాడు. కానీ అనారోగ్యం ఆయనకి ఉన్నప్పుడు 38లో ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా నీవు నాకు ఆయుష్ ఇస్తే నీ రిమైనింగ్ ఈ జీవితం నీ కోసం ఖర్చు పెడతాను అన్నాడు. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత 33 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. 92లో ఎగిరిపోవలసినటువంటి ఆయన దేవుడు మహిమ 33 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఎంత అద్భుతంగా వాక్యం చెప్తాడు, ఖండితంగా చెప్తాడు, గర్తిస్తాడు. ఈ డిబేట్ లో ఆయన ముందు నిలబడేదానికి వాడిద్దరు కూడా ప్రవీణ్ గారు కానీ ప్రకాష్ గారి ముందు డిబేట్ ఎవరైనా నిలబడ్డారంటే ఉతికేస్తారు అందులో వాళ్ళిద్దరు కూడా. అంత జ్ఞానం వాడి లోకాన్ని విడిచిపెట్టినా వాడి పేరు ఎప్పటికి కూడా నిలబడతారు. దేవుని స్తోత్రం పడిపోయినట్టు. అంటే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు, దేవునిలో వైభక్తులు కలిగి వాళ్ళు ఈ శరీరముది అల్పాయుష్య కావచ్చు, కానీ ఆ దీర్ఘాయుష్యుడి పరలోకంలో వాళ్ళంత స్వాస్థ్యాన్ని సంపాదించారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఇదేమి పెట్టారా, మనం కూడా బతుకుతా ఉంటాం కదా. 6 సంవత్సరాలు బ్రతుకోవాడు అంటే కొంతమంది వెళ్ళేవాడు. మన బ్రతుకులు మన సృష్టించినటువంటి దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా? దైవజనులకి ఏమన్నా ఉపయోగం ఉందా? తల్లిదండ్రులకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపయోగం లేని జీవితం ఎన్ని సంవత్సరాలు జీవిస్తే ఏమన్నా. కాబట్టి దేవుని పెట్టాలి మనం ఉపయోగకరంగా, అప్పుడే దేవుని పెట్టదాం. కాబట్టి ఉన్న జ్ఞానం దేవుని జ్ఞానం కలిగి దేవుని మహిమ వాడబడితే అంతకన్నా మంచి పేరు వస్తుంది, అంతకన్నా గొప్ప ఘనత నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఈ పేరు ఈ ధనము నిత్యంలో మనం సంపాదించుకుంటే అది మనకు మన ఆత్మకు ఆశీర్వాదకరమనేది మనం నేర్చుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే 17 అన్నాడు, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరం. రమ్య మార్గం క్షేమకరం అన్నాడు. ఆ త్రోవలు రమ్యంగా ఉంటాయి, త్రోవలన్నీ క్షేమంగా ఉంటాయి అన్నాడు. దేవుని పెట్టారు క్షేమకరమైనటువంటి స్థితి. మన పరిశుద్ధ గ్రంథంలో 2 మాటల విద్యార్థి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 15:15లో మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడు. అబ్రహాముని గురించి దేవుడు అంటాడు, నీవు క్షేమంగా నీ పితరుల ఎదుకు పోయినవు, మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతావు. అంటే ఆయన ముగింపు ఎంత క్షేమంగా సమృద్ధిగా ఉందో అబ్రహాముకి దేవుడు తేటతెల్లం చేశాడు. మొదటి దినవృత్తాంతాలు 29:28. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదివిలో మరణమొందెను. ఇది ఎవరి గురించి పైన ఉంది, దావీదు గురించి చెప్పబడిన మాటలు. మంచి వృద్ధాప్యంలో వచ్చి ఐశ్వర్యమైన ప్రభావంతో ముదివిలో మరణం పొందాడంట. ఇలాంటి శ్రేష్టమైన మరణాలు ఈరోజు ఎంతమందికి ఉన్నాయి? ఆ వృద్ధాప్యంలో చాలా స్థితిలో మరణించేవాళ్ళు అనేకులు. వృద్ధాప్యంలో
తిండికి వ్యతిరేక చనిపోయేవాడు ఉంటాడు, అనుభవించేవాడు చనిపోలేక ప్రాణాలు వదిలేవాడు ఉంటాడు. చాలా మంది ఈ ముసలి వాళ్ళని మనం గమనిస్తే ఎప్పుడన్నా వినేవాడు దొరికితే అందుబాటులో మాట్లాడుతుంటారు. ఎందుకు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఏమంటే మొహం ఆశపడటం ముసలివాడు ఎంతో చెప్తుంటాడని అర్థం కానీ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా. కానీ దావీదుని గురించి, అబ్రహాముని గురించి దేవుడు అన్నాడు, మంచి వృద్ధాప్యములో వాళ్ళు ఘనతలు అన్ని అనిపించి క్షేమకరంగా వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టారు. ఎందుకు వాళ్ళకి అలాంటి క్షేమకరమైన స్థితి, వాళ్ళు ఎందుకు అంత సమృద్ధిలో వెళ్ళిపోయారు అంటే మరి ద్వితీయోపదేశకాండం 5:29 ఆదికని వారి సంతానములకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికి ఉండిన మేలు. వారికి వారి సంతానం యావత్తు కూడా నిత్యము క్షేమం, బ్రతుకు జనాలన్నింటిలో కూడా క్షేమం ఉండాలంటే వాడు ఏం చేయాలా? నా ఎందుకు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరిస్తే వారికి వారి సంతానానికి నిత్యమో క్షేమం ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము క్షేమం అనేది మన చేతిలో ఉందా? లేదు. క్షేమం అనేది ఈరోజు ఎవరి చేతిలో ఉంది? ఈ బిడ్డలకు స్కూల్కి పంపిస్తావు, వాళ్ళు క్షేమంగా వచ్చిన దాకా ఊపిరి పెట్టుకొని పక్కనే స్కూల్ ఉండొచ్చు. ఇక్కడ క్షేమం స్కూల్ తిరిగి రాకుండా పోయినోడు చాలా మంది ఉన్నారు. ఇంట్లో నుంచి చిన్న పెట్టారు, బయటకు ఆడకుండా వచ్చారు. ఆడకుండా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి బిడ్డను పట్టుకుని లాగంగానే మిగతా కుక్కలన్నీ వచ్చి పడిపోయాయి, జగవం తప్పేది. అంటే ఇంట్లో క్షేమం లేదు, వీధిలో కూడా క్షేమం లేదు. కానీ దేవుడు అంటాడు, నీవు నీ సంతానం క్షేమంగా ఉండాలంటే, నిత్యము క్షేమంగా ఉండాలంటే మీరేం చేయాలి? నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞల్ని అనుసరించాలి. దేవుని బిడ్డగా చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మనము మన బిడ్డలు క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటాం. ఆ క్షేమం అనేది నీ చేతిలో నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయన నీ రాకపోకల యందు ఆయన తోడుగా ఉంటానన్నాడు. కాలు జారే స్థలాల్లో మీరు ఉన్నప్పుడు నా తోడుగా ఉండి మిమ్మల్ని భద్రపరుస్తుంది అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా క్షేమం అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి అందుకే మన ఉదయాన్నే కాన్ఫరెన్స్ లో ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, ఈ దినమంతా నాకు నా కుటుంబానికి మా సంఘానికి క్షేమంగా ఉంటారు ప్రభావాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటున్నాం. అందుకే ఆయన నమ్మదగినటువంటి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డ క్షేమం అనేది ఆయన ఇస్తేనే మనకు వస్తుందనే సత్యాన్ని మనం ఎరిగితే ఖచ్చితంగా మనం సజీవ యాగంగా ప్రభువుకు మనం అప్పగించుకుంటాం. చివరి మాట చెప్పి ముగించేస్తారు. యెషయా 46:4 వచ్చిన వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తన వెంట్రుకలు నెరగి వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే చేసి ఉన్నాను, చక్క పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన బిడ్డతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడలు అనుసరించి మనం నడుచుకునే వారిని అవుతాము. ముదిమి వచ్చే వరకు, ముదిమి అంటే వృద్ధాప్యం, ముసుగుతనం వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని నిన్ను మరి చక్క పెట్టుకున్న వాడిని నేను ఎత్తుకొని నేను రక్షిస్తానని మన ప్రభువు చెప్తున్నాడు. చాలా మంది వృద్ధాప్యంలో ఎలా గడిచిపోతుందో అర్థం కాకుండా కుంగిపోయేవాళ్ళు అనేకులు ఉంటారు. ఎందుకంటే పరిస్థితి కూడా అంత భిన్నంగా ఉంది.
అనాథాశ్రమాలు పెరిగిపోయారు. వాళ్ళు ముసలోళ్ళు ఎత్తి అక్కడ ఏం చేస్తున్నారు, కోట్లు సంపాదించినా కూడా వాళ్ళ చివరిలో వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు, కోడి పెట్టేవాళ్ళు లేరు. అలాంటప్పుడు చాలా మంది వెంట ఎలా గడిచిపోతుందో తెలియదు. పురాణాలు తెలుసు. ఆమెకు 5 మంది కొడుకులు. 5 మంది కొడుకుల్లో లాస్ట్ లో ఆమె దారిపోయి ఉండడం. ఈ పరిస్థితి ఎంత వచ్చింది? వంతులు వేసుకుంటారు తెలుసా పిల్లలు, ఈ నెలలు ఆ నెల. ఎప్పుడన్నా 2 రోజులు ఇంకా ఎక్కువైంది అనుకో, రచ్చరచ్చ చేస్తాను. అంటే వాళ్ళు ఈ వంతులు వేసుకుంటాను. నేను చిన్నప్పుడు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి క్షేమము అనేది మన చేతిలో లేదు, ఆయన చేతిలోనే ఉంది. మనకు క్షేమంగా ఈ ఈ చివరి దినాల్లో గడిచిపోవాలంటే క్షేమాన్నిచ్చి ప్రభు మీద మనం భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడిగా మనం ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా ఏంటంటే 23వ కీర్తన 6వ వచనంలో దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినాలన్నీ శుభాక్షేమములే నా వెంట ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను బ్రతుకు దినాలన్నిటిలో కూడా నా వెంట ఏమొస్తుంది? ఆయన కృపాక్షేమం అనేది నా వెంట వస్తుంది. అందుకనే ఆయన ముదివిలో మంచి వృద్ధాత్మలో సమృద్ధిని అనుభవించి చనిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డరా, మనం అలాంటి స్థితి కావాలంటే ఆయనలో భయభక్తులను, ఆయన ఆజ్ఞలు విధేయత్వం అనేది కావాలి. అవి 2 లేకపోతే లోకంలో క్షేమం లేదనే సత్యాన్ని మనం ఎరిగి ఇకనైనా మన జీవితం సరిచేస్తుంది. దేవుల్లో మనం సక్రమంగా ఎదగాలని దేవుడు ఆసక్తి ఇతను మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభాక్షేమం మన వెంట మన జీవితాంతం ఉండాలి. ఆ దావీదు మాట్లాడు, చిరకాలం ఎక్కువ మందిరంలో నేను నివాసం చేస్తాను. మందిరంలో చిరకాలం 27వ కీర్తనలో కూడా దావీదు అన్నాడు, అయ్యా నేను ఒక వరం కోరుకుంటున్నాను, నేను ఆ వరం ఏంటో తెలుస్తాను. నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో గడపడం నేను నాకు వరంగా నాకు ఇవ్వు ప్రభా, ఈ భారత సన్నిధిలో నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంటి కంటే మందిరం శ్రేష్టమైంది కదా. ఇల్లు అట్లని ఇల్లు చెడ్డదని కాదు నా ఉద్దేశం. మందిరం శ్రేష్టమైంది కదా. దేవుని కనుదృష్టి, ఆయన ముఖాంతి, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. కానీ మందిరంలో ప్రార్థన చేస్తున్నారని ఎప్పుడో పాత్రలో రాగాల్లో ఉన్నప్పుడు కోరుకుంటున్నాను నేను. ఈ రోజు వాడు మందిరంలో కోరుకుంటున్నారు. మందిరంలో ఎక్స్ట్రా ప్రార్థన ఎప్పుడు రాగాలతో బంధించబడినప్పుడు అప్పుడు లేకపోతే భక్తి చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో గడపాలనేది మనం కలగట్లేదు. కాబట్టి దేవుని పెట్టాను మొదటిగా వచ్చే వరకు నిన్నని ఎత్తుకొని దీపుని సంతానానికి క్షేమం ఇస్తానన్నప్పుడు ఆయన మాటలు లోబడి మనం ఇదేది చూద్దాం. దేవుడి మాట్లాడి దీవించుదాకా.